అని దొంగోట్లు ప్రమోట్ చేస్తాను రా మరి చేయకపోతే ఓటు పడకుండా కానీ ఎట్లా అంటారు సార్ మాకు తెలియదు మాకు ఇప్పుడు కావాలి ఆ ఓటు ఎవరికి వేసిండ్రు ఆయన బీజేపీకి పడే ఓటు అది మరి దేనికన్నా పడుతుంది పరిచయం లేకుండా ఎట్లేస్తారు సార్ అరే ఫేక్ ఓట్లు అయితే అంటే ప్రాబ్లం లేదని మమ్మల్ని దొక్కుతావే పంపిస్తున్నారు లోపలికి మరి అంటే ఇప్పటికి ఎన్ని పడ్డాయి ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎన్ని పడ్డాయి అట్లా మీరు మమ్మల్ని తీసుకపోవడం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వస్తున్నారు మమ్మల్ని ఇక్కడనే నుంచున్నాం కదా మా ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాం మా నాయకులందరూ ఇక్కడ ఉన్నారు డిపార్ట్మెంట్ ఏంటి దొక్కుతున్నావు కాను ఓటర్ ఐడి ఎట్లా పంపిస్తున్నావు నాకేం పని డిపార్ట్మెంట్ చేయాలని చెప్తున్నాము ఎందుకన్నా మాట్లాడుతున్నామా మేమేం మాట్లాడినా ఇప్పుడు ఎందుకు తప్పుతున్నాను మరి ఓటర్ ఐడి లేకుండానేమో ఓట్లు వేపిస్తారు మరి ఏంది ఎట్లా జరిగిందన్న అది ఎట్లా జరిగింది మరి ఇది కదా అంటే మరి మా దగ్గర ఎట్లా మాట్లాడుతున్నారు వచ్చింది కదా మాట్లాడుతున్నారు కదా కానీ ఏం మాట్లాడతాను మరి ఎందుకంటే మా పడే ఓటది మరి ఎట్లా పడేస్తారు మరి నన్ను చెప్తున్నాను అంటున్నా హలో రండన్నా ఏంది ఇక్కడ లేకుండా మనం మమ్మల్ని చెప్తాను ఎవరు వచ్చిండు గొడవలు మీరు నన్ను దొబ్బకండి ఫస్ట్ అంటున్నా నన్ను దొబ్బకండి అన్న మీరు డిపార్ట్మెంట్ లో డ్యూటీ కరెక్ట్ చేయండి ఏంటి మరి ఏంటి ఏం మాట్లాడాలి చెప్పు మాకు తెలియదు మాకు ఇప్పుడు కావాలి ఆ ఓటు ఎవరికి వేసిండ్రు ఆయన బీజేపీకి పడే ఓటు అది మరి దేనికన్నా పడుతుంది పరిశీలన లేకుండా ఎట్లేస్తారు సార్ అడగండి మీరు మాకు తెలియదు సార్ మమ్మల్ని అడగండి మా వాళ్ళు అందరూ వస్తున్నారు ఇప్పుడు మా క్యాండిడేట్ కూడా ఫోన్ చేస్తున్నాము ఎట్లా పడుతుంది ఆయన పర్సనల్ రాలే ఆయన చేతికి ఇంక ఉన్నది ఓటు ఎట్లా పడుతుంది ఇంకున్నా చూడు ఇంక లేకుండా ఓటు ఎట్లా యాక్సెప్ట్ అయింది అది